హాయ్ ఫ్రెండ్స్, నిన్న మేము మధ్యాహ్నం రాగి సంగటి తిన్నాము. బయటికి వెళ్ళి వచ్చాము. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. వేరే చోట పొద్దున్నే పెరుగన్నం తిన్నాము. ఇదిగో అన్ని రకాల పిండి కలిపిన చపాతీ ఇది. ఇదిగో ముడి బియ్యం, ఇదిగో ఫిష్ పదార్థం, క్యారెట్, బీన్సు, కొబ్బరి తరిగింది ఇది. ఇదిగో మన పొట్లకాయ బీరకాయ కూర, ఇదిగో ఆకుకూర పప్పు. ఇది ఇన్ని రకాల కూరలు కానీ మనం ఇంత మోతాదు కానీ మనం ఉండగలిగినప్పుడు ఇది ఒక పూట మేము తినే ఆహారం అనమాట. ఎందుకంటే ఆహారం తినేటప్పుడు దీన్ని కొంచెం కూర మోతాదు మాకు మంతంట రాజుగారు %1 అనే ఐటెం ఉంటే 3% ఐటమ్స్ ఉండాలంటారు. అందుకని అద్భుతంగా ఈరోజు ఈ కాంబినేషన్లో మీ ముందు కూర్చుంటున్నాను అనమాట. ఇప్పుడు మేము తిన్నామంటే రేపు మళ్ళీ మధ్యాహ్నం ఈ టయానికి ఈ ఐటమ్స్ ఇంట్లో తినమన్నమాట. ఎందుకంటే ఇలాంటి ఒక అద్భుతమైన ఈ క్వాలిటీ తిన్నప్పుడు మంచి ఫైబర్ ఫుడ్డు, ఈ ముడి బియ్యము, అన్ని రకాల చిరుధాన్యాలు కలిపిన ఈ పిండి, ఈ ఆకుకూర పప్పు, ఇవన్నీ చూస్తుంటే దాన్ని చూడండి అనమాట. ఇది ఎంత ఎనర్జీ అనమాట. అందుకని నా మిత్రులారా, మీరు ఆరోగ్యం పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికీ మూలమైనది దేహం కదా. దేహాన్ని మనం ఎంత జాగ్రత్త చూసుకోవాలి. దీనికి ఏమి పెట్టాలి, ఏ సమయం పనుకోబెట్టాలి అని సమయం 10 మనుషులు చలే. ఇదే మాకు చెప్పాలి. దీన్ని ఎక్కువగా చాలా సేపు ఎక్కువ టైం నవిలి ఈ పీసు పదార్థాన్ని కొంచెం జొన్న రొట్టి, అన్ని రకాల ధాన్యాలు, జొన్నలు, ఇక్కడే ఎంతోమంది ప్రకృతి ప్రసాద్ గారు దీని ఏంటంటే అన్నం మనం కొంచెం ఇలాంటి ఐటమ్స్ పెట్టుకొని తినేటప్పుడు సెల్ ఫోన్ చూస్తాను, బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటాను. తినకూడదు అన్నం. అసలు మాట్లాడకూడదు. మీకోసం మాట్లాడాలని చెప్పి ఈ మాటలు మాట్లాడుతూ మీకు తిన్నాను. ఇదిగో ఈ పీస్ తోటి ఎంత కూరగలుగుతున్నాం చూడండి. ఇదిగో మ్యాక్సిమం కుదిరితే మీకు ఇంట్లో వండిన ఆహారాలను తినండి. బయట తినబాకండి. జంక్ ఫుడ్ తినొద్దు. కానీ కుదరినప్పుడు తినండి. మనకేం లేదు. దాని పచ్చడి మీకు కొంచెం మా కూరల్లో ఏ కారం మ్యాక్సిమం ఉండదు. కారం మీరు అటువంటి కారం లేని చిన్న కూరలు తిన్నప్పుడు పచ్చడి ఏమైనా పెట్టుకొని దాన్ని కొంచెం నంచుకొని టేస్ట్ కోసం, అది మీకోసం, మాకు మేము తింటాము. చూడు, చపాతి ఇంకా అయిపోలేదు, కూరలు
ఇట్లా రోజు ఒక ఐటమ్స్ ఇట్లా ఫైబర్ ఉండే ఐటమ్స్ కానీ మీరు తినే పని అయితే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండాలి మిత్రులారా. మంచిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మన లోపల ఉన్న ఆవయాలు వాటి గురించి ఆలోచించుకోవాలి. మనకుండా కిడ్నీస్, పేగులు, ఈ లెన్స్ కూడా అరగని ఆహారం, ఎక్కువగా ఆయిల్లో ముంచిన ఆహారం తీసుకుంటే లోపల ఎంత ఇబ్బంది పడుతున్నాయి వాటిని. మనకి హ్యాపీగా పనిచేయాలంటే వాటికి అనుకూలమైన ఆహారాన్ని మనం తినాలి కదా. నోటికి ఎంత రుచికరమైన మనకు ఆహారం ఉంటుందో అది అంత హామీకరం అన్నమాట. ఇవి ముడి బియ్యం. మేము వైట్ రైస్ తిని 16 సంవత్సరాలు అవుతుంది అన్నమాట. కుదర సమయంలో ఎక్కడన్నా ఫ్రెండ్స్ సైడ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని బీరకాయ కూర ఇచ్చింది. కదా మనం తినే హాఫ్ అన్ అవర్ అన్నం కోసం ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం తినేటప్పుడు కొంచెం నోటికి రుచి తక్కువగానే ఉంటుంది. కానీ మాకు ఈ మధ్యకాలం ఈ వైట్ రైస్, ఈ కూరగాయలు తిన్న కాడ నుంచి ఏ రోజు కూడా మాకు గ్యాస్ ట్రబుల్ వచ్చినట్టు కానీ, గ్యాస్ కోసం ట్యాబ్లెట్ వేసినట్టు కానీ అసలు ఏమీ లేదన్నమాట. మంచి ఆహారం, మంచిగా ఆకలి అవుతుంటుంది. మనం ఎంత క్వాలిటీ తిన్నామో అది లోపలికి వెళ్ళి ఏం పని చేస్తుంది, ఎలా ఆర్గానిక్స్ లోపల ఉన్న సెల్స్కి ఎలా పనిచేస్తుంది అనేది కానీ చూడండి. ఒక మళ్ళీ మేము ప్రకృతి ఇలా చుట్టూ మా ప్రకృతిలో చూడండి చెట్లు, పచ్చని వాతావరణంలో కూర్చొని ఇది జూబ్లీ హిల్స్ నడిబొడ్డు సెంటర్. ఇది అటుపక్క ఇటుపక్క ట్రాఫిక్ ఇళ్ళన్నీ ఉన్నాయి. కానీ మేము లోపల ఒక అద్భుతమైన పరిస్థితి అలా రెడీ చేసుకొని, ఆ కాలంలో పూర్వ కాలంలో ఎలా ఉంటారు ఇలా రెడీ చేసుకొని, మా ఎదురుగా బుద్ధుడు, ఎప్పుడేమో వచ్చి తెల్లారుజామున 3 గంటలకు స్నానం చేస్తాము, పైన భోజనం చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆరోగ్యం మహాభాగ్యం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.